హాయ్ హలో అస్సలాములైకుం నమస్తే. వేడి వేడి అన్నం కాస్త నెయ్యి కొబ్బరి పచ్చడితో అన్నం తింటుంటే ఆహా ఇంకా చెప్పేదేముంది, కడుపు నిండగా తినొచ్చు కదా. అయితే రండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం. ముందుగా 1 స్పూన్ ఆయిల్, కట్ చేసిన పచ్చిమిర్చి 12 నుంచి 15 వేసి 1 నిమిషం పాటు అలా మగ్గనిచ్చి ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి, హాఫ్ కప్ పచ్చి కొబ్బరి, 5 నుంచి 6 వెల్లుల్లి, తగినంత సాల్ట్, వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి మార్చుకొని అదే కడాయిలోకి కట్ చేసిన టమాటోస్ 3 నుంచి 4, హాఫ్ గ్లాస్ వాటర్ ని వేసి పైన మూత పెట్టి మంచిగా మెత్తగా మగ్గనివ్వండి. మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న మిర్చి, పచ్చి కొబ్బరి, టొమాటో వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసి అలాగే హాఫ్ లెమన్ ని వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి మార్చుకోండి. వేడి వేడి దమ్ కిచిడీలో ఈ చట్నీ వేసుకుని తింటుంటే ఆహా. దమ్ కిచిడీ రెసిపీ మన ఛానల్ ఉంది, ఒకసారి మీరు ట్రై చేయండి. బాయ్.